నమస్కారం అండి. నమస్తే. లక్ష్మి, అమ్మవారికి దండం పెట్టుకో. దీపం పెట్టాక అందరం వెళ్ళి నగలు తీసుకొద్దాం. అలాగే అత్తయ్య. నాన్న, ఈ నగలేంటి తేవడం ఏంటి నాన్న? భజంత్రీలు, పూజ ఏంటిదంతా? నేను మర్చిపోయాను రా, నాతోనూ అనలేదు. పెళ్లికి ముందు మన వంశపారంపర్య నగలు తెచ్చి అందులో ప్రధానంగా ఉండే పచ్చలహారం అమ్మవారికి వేసి కాబోయే కోడలతో పూజ చేయించడం మన ఆనవాయితీరా. మీ అమ్మ చేత మా అమ్మ పెళ్లికి ముందు చేయించింది. ఆ విషయం మీ అమ్మ గుర్తుపెట్టుకుంది, నేను మర్చిపోయాను. అలాగా నాన్న, మరి మనం తులసితో కూడా చేయించాలి కదా? అవునరా, చేయించాలి. మరి అమ్మ ఇప్పుడు తెచ్చి తన కస్టడీలో ఉంచుకుంటుంది కదా, మరి తులసితో పూజ ఎలా చేస్తానన్నా? ఆలోచిద్దాం. ముందు నగలు తీసుకురాని. భక్తితో శ్రద్ధగా అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆదిత్యతో నీ పెళ్లికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడు తల్లి. వంశపారపర్యంగా వస్తున్న పచ్చలహారాన్ని అలంకరించి పూజ చేసుకుంటాను అని దండం పెట్టుకో. అలాగే అత్తయ్య. నాన్న, నాన్న, మనం తులసితో పూజ చేయించడం కష్టమేమో. లక్ష్యం బలంగా ఉంటే కష్టం అనేది ఏది ఉండదురా. హారతి కళ్ళకద్దుకోవే. ముత్తైదువులకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకో. అలాగే అత్తయ్య. కాని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. వంశాచారం పాటిస్తే దేవుళ్ళు కరుణిస్తారు, పెద్దలు దీవిస్తారు. ఇక నీ పెళ్లికి తిరుగులేదే వెంకటలక్ష్మి. తులసి ఇక్కడికి వస్తే అందరి ముందు అవమానించాలి. తులసి, కూర్చో. పర్వాలేదు మాయా. ఏంట్రా ఇలా వచ్చావు? మా అమ్మ పూజ కోసం మా వంశపారంపర్యంగా వస్తున్న నగలను తీసుకురావడానికి వెళ్ళింది. నిన్ను పిలవలేదా? నన్నేం పిలవలేదురా. కూర్చో. కూర్చో. పేరెంటానికి పిలిచింది, నగలు తీసుకురావడానికి ఎందుకు పిలవలేదు? నాకేం తెలుసురా ఎందుకు పిలవలేదో. అయినా ఆ నగలు ముత్తైదువులు మాత్రమే తీసుకురావాలేమో, అందుకే మీ అమ్మ వెళ్ళుంటుంది. ముత్తైదువులు అయితే మరి లక్ష్మిని ఎందుకు తీసుకెళ్ళింది? లక్ష్మిని తీసుకువెళ్ళిందా? చేమో ఎందుకు తీసుకెళ్ళిందో. అయినా ఆవిడికి నేనంటే ఇష్టం లేదు కదా. హేయ్, మరి నిన్న పేరెంటానికి పిలిచింది కదా? దాంతో పూజ చేయిస్తుంటే నేను ఏడవాలని చెప్పి పిలిచింది. దుర్గమ్మ నగలు తీసుకురావడానికి వెళ్ళుంటుంది కదా, వచ్చేసి ఉంటుంది. పూజ మొదలవుతుందేమో. నువ్వు వెళ్ళ ఆదిత్య, నేను తొందరగానే వచ్చేస్తానులే. ఎక్కడికమ్మా వెళ్ళేది? ఎక్కడికేంటి సంబయ్య, గృహశాంతి, గ్రహశాంతికి కాబోయే కోడలతో పూజ అంది కదా. పైగా తొలి పేరంటం పిలుపు నీకే అని చెప్పింది కదా, అక్కడికి వెళ్ళాలి కదా. వద్దమ్మా, దుర్గమ్మ ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టు నాకు అనిపిస్తుంది. నిన్ను పేరంటానికి తొలి ముత్తైదు అని పిలిచింది, కానీ నగలు తేవడానికి వెళ్ళినప్పుడు నిన్ను పిలవలేదు.
వెంకటలక్ష్మిని మాత్రమే పిలుచుకుపోయింది. నిన్ను పిలిచి నలుగురిలో అవమానించాలని ఈ గృహశాంతి గ్రహశాంతి అని పూజలు చేస్తుంది. ఈ పూజలు కేవలం ఆవిడ మనశ్శాంతి కోసం కాదు, మన మనసుల్ని క్షోభ పెట్టడం కోసమే అనిపిస్తుంది. నువ్వు వెళ్ళొద్దమ్మా, వెళ్ళి అవమానాలు పాలవద్దు. నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టొద్దు. ఏంట్రా ఆదిత్య, ఆవిడ ప్లాన్లు మనకి కొత్త? ఆవిడ ప్లాన్లని బెడిసి కొట్టేలా చేయడం మనకు అలవాటే కదా. లేదు తులసి, పెళ్లి దగ్గర పడే కొద్దీ పంతం పెరుగుతుంది అనుకున్నాం కదా. అనుకోవచ్చు. పంతం వీడాలన్నా తనో మెట్టు దిగాలన్నా మనం ప్రతిఘటించాలిరా. ఈ ప్రతిఘటనలు పంతాలు మనకెందుకమ్మా? మనం వెళ్ళటం మానేస్తే ఆవిడ ప్లాన్ ఆవిడకే బెడిసికొట్టినట్టు అవుతుంది కదా. అప్పుడు మన తెలివితేటలు, మన సామర్థ్యం ఏం తెలుస్తుంది సాంబయ్య? మనం వెళ్ళకపోతే ఆ వెంకటలక్ష్మితోనే గ్రహశాంతి, ఆ వెంకటలక్ష్మితోనే గృహ పూజ అని ఫిక్స్ అయిపోతుంది. వెళ్ళిన పేరంటాళ్ళందరికీ అదే కాబోయే కోడలనే అభిప్రాయం ఏర్పడుతుంది. అది పోవాలన్నా, ఆ వెంకటలక్ష్మి ఆ ఇంటి కోడలు కాదు అని చెప్పాలన్నా నేను వెళ్ళాలి. ఒంటి మీద దెబ్బ పడితే తుడుచుకుని పోవచ్చు, కానీ మనసు మీద దెబ్బ పడితే తుడుచుకుని పోలేం తులసి. ఈ ఒంటి మీద దెబ్బలు, మనసు మీద దెబ్బలు మామూలే కదా సాంబయ్య. దుర్గమ్మ ఒక్కాకు చదివితే నేను 10 ఆకులు చదివాను. మనం అడుగు వెనక్కి వెయ్యాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను. నేను చెప్పాల్సిన పద్ధతిలో నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. అక్కడ నీకేమైనా భరించలేని అవమానం జరిగితే నేను ఇంట్లోనే ఉంటాను. నన్ను పిలువు, సాంబయ్యని గట్టిగా పిలువు, వస్తాను. ఆవిడకి సరైన గుణపాఠం చెప్తాను. నీ దాకా రానివ్వలే సాంబయ్య, నేను చూసుకుంటాను కదా. ఆదిత్య పద. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఇదిగోండి పచ్చల హారం. పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. వచ్చేసాను దుర్గమ్మ. ఏమిటే, తొలి పిలుపు పిలిస్తే ఇలా చివరిగా రావడం ఏమిటి? చివర్లో ఏంటి? తులసి కరెక్ట్గా పూజ టైంకే వచ్చింది. తులసి, నువ్వు పూజలో కూర్చో. ఏమండి, అది పూజలో కూర్చోవడం ఏంటి? ఏంటి అంటే ఏంటి? నువ్వు నీ కాబోయే కోడలు లక్ష్మి అని తనతో పూజ చేయిస్తున్నావు. నేను తులసి అనుకుంటున్నాను. సాంప్రదాయంగా జరగాల్సిన పూజ అది చేయాలి కదా. నేను ఒప్పుకోను. హారం తెచ్చింది నేను, పూజ అనుకున్నది నేను. ఏంటి ఒప్పుకోను? అవి వంశపారంపర్య నగలు, వాటి యజమాని నేను. అంటే నాకు హక్కు లేదా? హక్కులు ఉండబట్టే తేగలిగావు. వాటి మీద నీకెలా హక్కుందో అలాగే నాకు ఉంది. సాంప్రదాయం పాటించాల్సిన బాధ్యత కూడా ఉంది. తులసి కూడా పూజలో కూర్చోవలసిందే. శుభకార్యం తలపెట్టడం పాపం ఏదో ఒక రభస. చచ్చా, ప్రశాంతంగా పూజ కూడా చేసుకొనివ్వటం లేదు. పూజ లేదు, ఏమీ లేదు. అందరూ బయలుదేరండి. అయ్యో ఆగు దుర్గమ్మ. పూజ అనుకున్న తర్వాత మానేస్తే అరిష్టం. మామయ్య, పూజే కదా, అది చేసిన వాళ్ళకే కాదు, చూసిన వాళ్ళకి పుణ్యమే. అమ్మవారి ఆశీర్వాదం అందరికీ దక్కుతుంది. దుర్గమ్మ అనుకున్నట్టే లక్ష్మితోనే పూజ చేయించినా నష్టమేమీ లేదు. ఏయ్ తులసి, నువ్వు ఆగు. నాన్న మాట్లాడుతున్నాడు కదా. దాన్ని ఆగమంటం కాదు, ముందు నువ్వు సైలెంట్గా ఉండు. అంతా నీ ఇష్టమైతే నోరు మూసుకొని మేమిక్కడెందుకు?
పదరా మనం వెళ్ళిపోదాం. అంత ఈవిడిష్ట ప్రకారమే జరగనివ్వు. ఏంటి బెదిరిస్తున్నారా? వెళ్ళండి. ఈ పూజలో అసలు మీతో పనేమీ లేదు. వెళ్ళండి వెళ్ళండి. తులసి నువ్వు కూడా రా. నువ్వు వెళ్ళా ఆదిత్య, నేను వస్తాను. అమ్మా, పీటల మీద కూర్చునేది ఎవరు? ఇంకెవరండి? మా కాబోయే కోడలు వెంకటలక్ష్మి. లక్ష్మి కూర్చో. వెంకటలక్ష్మి, అది వంశాచార నగ, పచ్చలహారం. అమ్మవారికి నీ చేత్తోనే అలంకరించు. అలాగే అత్తయ్య. అందుకేనా అత్త 2 రకాల హారాలు తెప్పించింది? తులసిని అవమానించడానికేనా? ఓసే, కాస్త చిత్తం ఇక్కడ పెట్టు. దొర్క చెప్పింది చెయ్యవే. వెయ్యి. అలాగే అలాగే. పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మా, పంచామృతానికి తేనె తేలేదే? అయ్యో పంతులు గారు, పూజ సామాగ్రితో కలిపే పెట్టాను. లేదు కదమ్మా. సత్యవతి, ఇంట్లో వేరే ఉందా? లేదక్క. ఇప్పుడెలా పంతులు గారు? మా ఇంట్లో ఉంది, నేను తీసుకొస్తానులే దుర్గమ్మ. ఏం అవసరం లేదు. నువ్వు తెచ్చింతేంతో మేం పూజ చేయడం ఏంటి? పూజకి మామీ ఏమిటమ్మా? నువ్వు వెళ్ళి పట్టరా అమ్మా. అలాగే పంతులు గారు.
అమ్మా, అమ్మాయి చేత ముత్తైదువులకు తాంబూలాలు ఇప్పించండి. తీర్థప్రసాద నివేదన చేస్తాను. అలాగేనండి. లక్ష్మి, ఇందా. అక్క, పూజ పూర్తయింది. జాగ్రత్త, అది అసలు సిసలైన పచ్చలహారం. నా దగ్గరుంటే లాకర్లో ఉన్నట్టే అక్క. అత్తయ్య, అందరికీ తాంబూలాలు ఇచ్చాను. అమ్మా, తీర్థం తీసుకోమ్మా, ప్రసాదం పెడతాను. పంతులు గారు, అక్క అక్క, అయ్యో పొరపాటు చేసావక్క. పచ్చలహారం వేయకుండానే పూజ చేసేసావు. వేయకపోవడం ఏమిటే? దీని చేత నేనే కదే అమ్మవారి మెళ్ళో వేయించింది. అయ్యో, వేస్తే ఏదక్క మరి? హారం ఏమైందే? అయ్యో అక్క, అదేగా నేను అడుగుతుంది. ఏమ్మా, అమ్మవారి మెళ్ళో పచ్చలహారం వేయటం మీరు చూశారుగా? చూసామా? అది వేసింది మేమంతా చూసాం. సడన్ గా మాయమవడం ఏంటి? ఎవరో దీనికి పూజా ఫలం దక్కకూడదని లేపేసినట్టున్నారు. ఏంటి లేపేసినట్టున్నారు అంటూ నన్ను చూస్తున్నారు? అలాంటి తెలివితేటలు, ఆ విధమైన కుళ్ళు, లేపేయాలనే కుట్ర నువ్వే చేయగలవు అని. అయినా నువ్వు భుజాలు తడుముకోవడం ఎందుకు? పోలీసుల్ని పిలిపించరాదే దుర్గా. అందర్నీ ఇక్కడే ఉండమనండి, వాళ్లే హారం బయటికి తీస్తారు. ఏంటి ఇక్కడ ఉంచమనేది? తులసి నేనే తెస్తానని వెళ్ళొచ్చింది. తేనే అని చెప్పి ఇంటికెళ్ళింది ఈ హారం దాచడానికా? కొట్టానంటేనా? ఏయ్, ముందా చేయి దించు. ఏంటే దీని మీద చెయ్యెత్తుతా? మరి ఇదన్న మాటేంటి? అదేమన్నా రాంగ్ అనిందా? కాని మాట అనిందా? వెళ్ళావు కాబట్టి అంది. సత్యవతి, పిచ్చి పిచ్చిగా వాగకు. ఇదిగో తులసి, దబాయించినంత మాత్రాన, బుకాయించినంత మాత్రాన నువ్వేమీ దొరవైపోవు. ఇంకా అల్లరి పాలు కాకముందే మర్యాదగా అమ్మవారికి హారం ఇచ్చేసే. దుర్గమ్మ, వద్దు. ఇలాంటి నటన చాలా చూశాను. అసలు నేను ఆ హారాన్ని సరిగా చూడని కూడా చూడలేదు. నాకు ఆ హారానికి ఏ సంబంధం లేదు. ఎంతమందిని చూసాం, నువ్వు చూడలేదనటంలోనే నీ ఆంతర్యం అర్థమవుతుందిలే. మంగళంబ, తులసి, ఎందుకు అరిచి అందరి నోళ్ళు మూయించాలని చూస్తున్నావు? కోపతాపాలుంటే మీరు చూసుకోవాలి, కానీ పూజలో ఇలాంటి పనులు చేయడం ఏంటి? అయ్యో, నిజంగా నాకేం తెలీదు ఆంటీ. ఇదిగో నీ ఏడుపులు పెడబొబ్బులు మీ ఇంట్లో. ఇప్పుడే శుభవాని ఇంట్లో పూజ చేయించాను. ఏడ్చి మాకు ఫలితం దక్కకుండా చేయకు. నువ్వు లేదు, కాదు, నాకు తెలీదు అన్నంత మాత్రాన నమ్మటం వదిలేయటం జరగదు. పైగా అది వంశపారపర్యం హారం. ఆ నగని ఎక్కడో వెతికి తీయించేదాకా ఎవ్వర్ని విడిచిపెట్టను. జాగ్రత్త. వెళ్ళవే.